మనిషి ఎదగాలన్నా నాశనం అయిపోవాలన్నా సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. మరి సోషల్ మీడియా అంటే నాకు అద్భుతమైన విషయం గుర్తుకొచ్చిందిరా. అరే సరే మొన్న నేను బయట కాఫీ వద్దుని వచ్చి అన్న బ్రహ్మాండమైన ఫోటోలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి అని చూపెట్టే చూడు. అవునన్నా వాళ్ళకు కూడా చూపెట్టాలి. చూపెట్టి ఇది చూసి మీ అందరికి ఏం గుర్తుకొస్తుంది? లవర్స్. ఏమన్నా నేను ఏమన్నా అంటే అన్నానంటారు అమ్మాయిలు అటుపోతుంటే అబ్బాయి ఇటుపోతుంటే లవర్సా అంటే లవర్స్ ఇలా తిరిగి మాట్లాడుకుంటారా? పిల్లలు ఎదిగారు అనుకుంటే ఏదో అనుకున్నాను రా. ఇంత ఎత్తుగా ఎదిగారనే విషయం నాకు తెలియలేదురా. సార్ అక్కడ రోడ్ మీద రెయిన్ పడుతుంది సార్. ఎవరి దాని వెళ్ళిపోతున్నారు సార్. అక్కడ ఆయన వెళ్ళిపోతుంది ఇక్కడ ఈయన వెళ్ళిపోతుంది సార్. ఫోటో నేను వివరించమనలేదురా. దానికి ఒక కామెంట్ చెప్పు. మీరు ఇంకా మీ లవర్ అటు వెళ్ళిపోతున్నారు సార్. మీరేమైతే వెళ్ళిపోతున్నారు మీ లవర్ ఏమాట వెళ్ళిపోతుంది సార్. అమ్మాయిలు డబ్బులు వేస్ట్ చేసి అమ్మాయిల కొనుక్కు వెళ్తుంటే అబ్బాయిలు స్మార్ట్ గా థింక్ చేశారని. సైంటిస్ట్ మగాడు మాత్రమే. అందమైన అమ్మాయిలు కనిపెట్టేది అబ్బాయిలే కదన్నా. సో సైంటిస్ట్ మనమే. ఐ లవ్ యూ రా. నీకు లాలీపాప్. నువ్వు చెప్పిన కామెంట్ అల్టిమేట్ ఉంది కాబట్టి అసలు మ్యాటర్ ఏంటో నేను చెప్తా. ఇప్పుడు వాడు అద్భుతమైన సైంటిస్ట్. ఎలా అంటే అమ్మాయికి బాగా డబ్బులు ఎక్కువయ్యి హాస్పిటల్లో గొడుగులు కొనుక్కొని వెళ్తుంటే మనం డబ్బులు ఖర్చు పెట్టలేదు పాపం అమ్మాయిలు రా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టాలని అరటి గెల కొని అరటి పళ్ళన్నీ తినేసి ఆ ఓపికతో అరటి గెలని ఎత్తులో పెట్టుకుని వెళ్తాడు. చూసావా? నెక్స్ట్ ఫోటో పెట్టు. ఈ అద్భుతమైన ఫోటోని చూసి లాంటివనే చెప్పాలి నాకు. టూత్ పేస్ట్ కొనుక్కున్నా టూత్ బ్రష్ కొనుక్కోవడానికి పైసలు లేవు కాబట్టి టాయిలెట్ క్లీనర్ తో ఇప్పుడు ప్రపంచంలో అతి దరిద్రమైన చండాలమైన కంట ఎక్కడి నుంచి వస్తుంది? సన్నీ టూత్ బ్రష్ అది. మీ ఉద్దేశం ఏంటండి? వాడి నోరు కమవుతానే? వాడు కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి పళ్ళు ఇవ్వలేదనా? చిచ్చి వాడిని అలా మాట అనకండి. ఎందుకంటే వాడు ఎంతసేపు చెత్త చెదరం తింటాడని నేను ఎవరితో చెప్పలేదు, నేను ఎప్పుడు చెప్పను కూడా. అన్నా నేను చెప్తానన్నా. చెప్పు చెప్తాను చెప్పు. చిన్న బ్రష్ తో తోమితే క్రిములు ఓట్లని పెద్ద బ్రష్ తో తోముతున్నాడు కదా. ఆయన నాకు మళ్ళీ నచ్చాడు కాబట్టి మ్యాన్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అనదర్ మ్యాన్ అని ఒక బ్రష్ తోనే వాడారా ఇంకో బ్రష్ తోనే అని గుర్తుపట్టేది. అమ్మ ఫోటో మార్చు. ఒక సిలిండర్ మీద కూర్చొని ల్యాప్టాప్ మీద పనిచేసుకుంటున్నాడు. దీని బట్టి అర్థమైనా నీతేంటి? ఇప్పుడు గ్యాస్ అట్లా అనుకోండి మళ్ళీ గ్యాస్ ఉంది కదా కలిసిపోద్ది. అడ్వాంటేజ్ ఉంది కదా. గ్యాస్ వదిలేస్తే గ్యాస్ లో కలిసిపోతుందంట. అంత అద్భుతమైన సమాధానం చెప్పాడంటే వాడింట్లో సిలిండర్ వాడు అలానే వదులుతున్నాడు. నీకు కూడా చాక్లెట్ ఇచ్చేస్తా. నెక్స్ట్ ఫోటో. ఈ ఫోటోని చూస్తే పాపలు మీకు ఏమనిపిస్తుందమ్మా? బీర్ తాగి బాటిల్ వేస్ట్ చేయొద్దు. అది బీర్ బాటిల్ మీకెలా తెలుసు? కనిపిస్తుంది కదా కింగ్ ఫిషర్ అని దాని పైన. అరే మీరు సిగ్గు లేదురా, మీరు మగాళ్ళు ఉన్నారు అసలు. ఒక్క మగాళ్ళని మైకి తీసుకుని తక్కువ ఆన్సర్ చెప్పచ్చు కదా. సాటి అమ్మాయి ఆడేదని ఆన్సర్ చెప్పిందిరా. దీని గురించి కూడా అమ్మాయి చెప్తానంటే ఎందుకురా మీరు ఇంకా బ్రహ్మాండమైన ఆన్సర్ చెప్పింది. అమ్మ కూడా చాకలి ఇచ్చేదండా. తాగిన మైకంలో దేంతో చేయాలో తర్వాత బీర్ సీసాతో చేస్తున్నారు. నాకు ఆన్సర్ బాగా నచ్చిందన్న. అవునరా నీకు అమ్మాయి నచ్చిందా ఆన్సర్ నచ్చిందా? ఏదో టీటీలాడకు. గాయత్రి బాగుందన్న. గాయత్రి బాగుంది. ఆ అమ్మాయి పేరు గాయత్రి. అమ్మని ఇన్ఫర్మేషన్ తగలేదు. నీకు ఈ విషయం తెలియట్లేదురా. మీ ఇద్దరిని పక్కన నుంచో పెడితే సాటి అన్న చెల్లెలా ఉంటారు. ఏదో పంచులు వేస్తావరా పంచులు. మార్చు ఫోటో మార్చు.
ఈ ఫోటోకి సంబంధించి అంటే నేను ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నానో ఆ ఆన్సర్ కనుక ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి అది సిల్క్ చాక్లెట్. ప్రతిసారి గర్ల్ ఫ్రెండ్స్ వాంటెడ్ అని బాయ్స్ పెడతారు కదా, అందుకని గర్ల్ ఇప్పుడు అంత అందమైన అమ్మాయి పెట్టింది. నేను అనుకుంటున్న ఆన్సర్ రావాలి. చంటి లాంటి మంచి బాయ్ ఫ్రెండ్ కావాలి అని పెట్టింది. డైరెక్ట్ గా చెప్పలేక మీ షోలో మీరే కావాలని అట్లా యాడ్ ఇచ్చింది. అబ్బా సూపర్. మనకి రెండు గేట్లు ఉన్నారా? ఇండియా గేట్, రెండోది గోల్ గేట్. ఈ బొంద రెండో గేట్ అదే. ఆ సొరంగంలో చెప్తే వీడి దాకా చేరుకో.